నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది కూడా. మొన్న కొడంగల్ సర్పంచుల సన్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, మార్చి 31 వరకు నేను ఢిల్లీకి వెళ్ళి 3000 కోట్లు తెచ్చిస్తాను మీకు అని చెప్తాడు. నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు, అసలు నిధులు ఎట్టు వస్తాయో కూడా అవగాహన లేకుండా ఢిల్లీ పైసలు ఇస్తే వీళ్ళు పోయి ముందే ప్రచారం చేసుకుంటారు. ఈయనట 3000 కోట్లు తెచ్చిస్తాడట. అసలు నువ్వు ఎన్నికలు పెట్టిందే నిలిచిపోయిన 3000 కోట్ల నిధుల రిలీజ్ కోసం నువ్వు ఎన్నికలు పెట్టినావు. ఎక్కడి పైసలు అనేది ఫస్ట్ సర్పంచులు అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి 815 రూపాయలు ఇస్తుంది. పంచాయతీలలో ప్రతి మనిషికి 815 రూపాయలు ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. ఉదాహరణకి ఒక ఊర్లో 1000 జనాభా ఉన్నట్లయితే 1000 × 815 రూపాయలు అంటే 8,15,000 రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. చిన్న పంచాయతీ ఉందనుకోండి, 500 జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు 4.5 లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతా లోపలికి వస్తాయి. ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది. దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు. ఇప్పుడు సర్పంచులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. గత 2 సంవత్సరాలుగా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ఇప్పుడు మార్చి 31 తోటి 3వ సంవత్సరం ముగియబోతుంది. అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోండి. 500 జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు 4.5 లక్షల చొప్పున 3 సంవత్సరాల బడ్జెట్ కలిపి 15 లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి. 3000, 2000, 5000 జనాభా ఉన్నటువంటి పంచాయతీలలో ఉదాహరణకు 5000 పంచాయతీలో జనాభా ఉందని అనుకుంటే 5000 × 800 రూపాయలు 815 రూపాయలు పర్ హెడ్ చొప్పున దాదాపు ఎంతైతే 40 లక్షల రూపాయల వరకు ఒక పంచాయతీకి వస్తుంది. 3 సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు వస్తాయి. నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఇగో ఈ పైసలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలని రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా. ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సర్పంచులకు సన్మానం చేస్తూ నేను మార్చి 31 లోపు ఢిల్లీకి వెళ్ళి 3000 కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు. పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేటందుకు ఆడ రెడీ పెట్టింది. నిన్నటిదాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయ్యలేదు. ఇవాళ సర్పంచులు వచ్చిర్రు కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు 3000 నుంచి 3500 కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది. ఇది పంచాయతీల మొదటి ఆదాయం. ఇక రెండో ఆదాయం విషయానికి వస్తే పంచాయతీలకు వచ్చేటువంటి డబ్బులు, భారత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు NREGS పథకం కింద రెండవ ఖాతా ఉంటుంది. కొన్ని పల్లెటూర్లలో ఇంటి పన్నులు సరిగ్గా కట్టరు, కొత్త ఇండ్లకి పర్మిషన్ సరిగా తీసుకోరు, వాళ్ళకి ఆదాయం జీరో. అట్లాంటి జీరో ఆదాయం ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇగో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే ఆ పంచాయతీలకి జీవనాధారం, జీవధార తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా జీరో. ఇవేం స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి టోకన్ ఇచ్చి 6 నెలల తర్వాత చెక్ పాస్ అవుతుందా లేదా తిరగాల్సినటువంటి డబ్బులు కావు. ఇవి నేరుగా మీకు భారత ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులు. రెండవ అకౌంటు MGNREGS అకౌంటు, గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి కంట్రోల్లో ఉండేటువంటి రెండో అకౌంటు అన్న దయించి మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గమనించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి మార్చి 31 తోటి ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం MGNREGS పథకం కింద 1250 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది.
గత 9 నెలల నుంచి ఈ 1250 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 9 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అంటే కేవలం 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1250 కోట్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే 9 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ పెట్టిన ఖర్చు ఎంత 1250 కోట్లలో అంటే 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 1000 కోట్ల రూపాయలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఆగమాగం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడుతున్నారు, రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఈ పదం అంటే స్పెసిఫిక్గా అయ్యా సర్పంచులారా దయించి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 2 రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఒకటి ఊరికి ఉపయోగపడేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటైతే, 2 వ్యక్తుల ఆర్థిక స్థోమత పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకాలు రెండో రకమైనటువంటి పథకాలు. మొదటి పథకం కింద ఊరందరికీ ఉపయోగపడేటువంటి పథకం కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనము లేకపోతే 20 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇస్తుంది భారత ప్రభుత్వం. ఇస్తుంది 100% భారత ప్రభుత్వమే ఇస్తుంది. 2 మీ ఊర్లో అంగన్వాడీకి బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నేరుగా భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇస్తుంది. 3 వివో భవనాల నిర్మాణం అని కొత్తగా ప్రభుత్వం అంటే ఊర్లలో మహిళా సమాఖ్య భవనాలు అంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఊర్లో మహిళా సోదరిమణులు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కార్యక్రమాల భవిష్యత్తు నిర్ధారించుకోవడం కోసం వివో బిల్డింగ్స్ కోసం 10 లక్షల రూపాయలు ఇస్తుంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద. 4వది కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రైతులు గ్రామంలో తాము పండించినటువంటి పంట ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం అని ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆ స్టోరేజ్ అంటే పండించినటువంటి పంటని రైతులు ఎక్కడ పెట్టుకోవాలనో ఏం చేసుకోవాలనో, కొందరు గుడిసి ఉండే, కొందరికి చిన్న ఇల్లు ఉండే, కొందరికి ఇందిరమ్మ ఇల్లు ఉండే, అట్లాంటి వాళ్ళకి ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి కష్టమవుతుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్ అని 15 లక్షల రూపాయలతోటి మీ ఊర్లో ఒక మంచి గోదాం కట్టుకొని అందులో రైతన్నలు పండించిన పంటని స్టోరేజ్ చేసుకోమని చెప్తా ఉంది. ఈ 4 మీ ఊర్లో లేకపోతే అయ్యా సర్పంచులారా దయించి ఈ 4 కోసం సాధ్యమైనంత తొందరగా ఈ 4-5 రోజులలోనే తీర్మానాలు చేసి మీ ఎంపీడీఓ గారికి మీ కలెక్టర్ గారికి పంపించినట్లయితే మేము 100% వాటిని మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పైసలు కూడా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలే.